హెల్త్ అండ్ హ్యాపీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఆహార నియమాలు చక్కగా ఉన్నట్లయితే ఆరోగ్యం మన సొంతం అవుతుంది అనే విషయాన్ని ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం నివసించే ఈ భూమి 3 వంతుల నీటితోనూ 1 వంతు నేలతోనూ నిండి ఉంది. అలాగే ఈ భూమిపై పుట్టిన మనం కూడా 3 వంతుల నీటితోనూ 1 వంతు మిగతా పదార్థాలను తయారయ్యాం. దీనినే ప్రకృతి అంటాం. ప్రకృతికి అనుకూలంగా జీవించినట్లయితే మనకి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ప్రకృతి కూడా మనకు అనుకూలంగా ఉన్నంత వరకు మన జీవనం ఎంతో హాయిగా ఉంటుంది. అదే మనకు వ్యతిరేకంగా వైపరీత్యంగా ప్రవర్తించినట్లయితే మనం ఎన్నో కష్ట నష్టాలకు గురవుతాం. అలాగే మనం కూడా ప్రకృతికి అనుకూలంగా జీవిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ప్రకృతికి అననుకూలంగా వ్యతిరేకంగా జీవిస్తే అప్పుడు కూడా మనం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతాం, అనారోగ్యాలకు గురవుతాం. ప్రకృతిలో ఎప్పుడు తగినంత వర్షాలు పడితే ప్రకృతి అంతా పచ్చదనంతో నిండుతుంది, పంటలు పండుతాయి, మనకి కావలసిన తిండి లభిస్తుంది. అప్పుడు ఈ శరీరం చక్కగా శక్తివంతంగా కళాత్మకంగా ఉంటుంది, ఆరోగ్యంగా జీవిస్తుంది. అలాగే ప్రకృతిలో వర్షాలు పడలేదు కొన్నాళ్ల పాటు, దానివల్ల పచ్చదనం నశిస్తుంది, పంటలు ఎండిపోతాయి, చెట్లు మోడువారుతాయి, మనకి తిండి లభించదు. దాంతో క్రమంగా ఈ భూమిపై జీవం నశించే ప్రమాదం ఉంది. అలాగే మన శరీరానికి కూడా తగినంత నీరు లభించకపోయినట్లయితే శరీరం ఎండిపోయే ప్రమాదం ఉంది, అంటే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు ముంచుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే భూమిలో 3 వంతుల నీరు 1 వంతు నేల ఉందో, అలాగే ఈ భూమి